డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన తండ్రి కొడుకును అరెస్ట్ చేస్తామని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. వారి నుంచి నిషేధిత హెరాయిన్ 100 గ్రాములు, 13,000 నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. డ్రగ్స్ విలువ 12 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. फोटोज के పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతన్ కుమార్, ఒకవైపు ప్రభుత్వం ఎంత ఆంక్షలు పెడుతున్నా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నాం, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నా, ఎక్కడో చోట ప్రతిరోజు ఏదో చోట దొరుకుతూనే ఉన్నాయి. తాజాగా దొరికిన డ్రగ్స్ సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయంటున్నారు, ఏం చెప్తున్నారు పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాను అయితే పోలీసులు అయితే పట్టుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఇద్దరు వ్యక్తులు అంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక డ్రగ్ పెడ్లర్ గా వ్యవహరిస్తుండడంతో ప్రస్తుతం పోలీసులు అయితే వీళ్ళిద్దరిని అయితే అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ నుండి హెరాయిన్ తీసుకొని వచ్చి నగరంలో కన్సూమర్లకు ఈ ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు కూడా అమ్ముతున్నట్లయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ఇద్దరు పెడ్లర్ను అరెస్ట్ చేసి ఆ హెరాయిన్ అయితే ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన ఇద్దరు పెడ్లర్లు కూడా ఏదైతే తండ్రి కొడుకులు అని చెప్పి కూడా పోలీసులు అయితే గుర్తించారు. మధ్యప్రదేశ్ చెందిన అనీషా అలాగే సిద్దిక్లు షాలు కూడా ఒక తండ్రి కొడుకులు అన్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ లో ఒక స్క్రాప్ దుకాణం నిర్వహిస్తూ ఏదైతే సుమారు 8 మందికి అయితే అనీషా సంతానం అయితే కలిగారు. ముఖ్యంగా కుటుంబ పోషణం భారంగా అవడంతో తన కొడుకు సిద్దిక్ తో కలిసి కాస్మెటిక్ వ్యాపారం కూడా ప్రారంభించారు. కాస్మెటిక్ వ్యాపారంలోనే నష్టాలు రావడంతో డ్రగ్స్ అమ్మితే లాభాలు భారీగా వస్తాయని ఆ తండ్రి కొడుకులు ఆశించడంతో రాజస్థాన్ కు చెందిన డ్రగ్ సప్లయర్ మౌంట్ నుంచి హెరాయిన్ కొనుగోలు చేసి ఇక్కడైతే విక్రయిస్తున్నారు. బాలాపూర్ సమీపంలో హెరాయిన్ డ్రగ్ రెస్టారెంట్ గా పక్కా సమాచారంతో పోలీసులు అయితే వాళ్ళనైతే అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ వద్ద నుంచి సుమారు 100 గ్రాములు హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే 3 సెల్ ఫోన్లు, సుమారు 13,000 క్యాష్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా వీళ్ళు స్వాధీనం చేసుకున్న అన్ని కలిపి సుమారు 12 లక్షలు విలువ ఉంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా బాలాపూర్ పోలీసులతో కలిసి అక్రమంగా మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న ఈ తండ్రి కొడుకులను అయితే చార్జ్షీట్గా పట్టుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో ముఖ్యంగా హనీషా అలాగే అతని 8 పిల్లలు కూడా కుటుంబ పోషణకి కష్టం అవుతున్న నేపథ్యంలోనే ఈ డ్రగ్స్ అమ్మకాన్ని అయితే ఎంచుకున్నట్లయితే పోలీసులు అయితే గుర్తిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఇలాంటి సంబంధించి ఇలాంటి డ్రగ్స్ ను నివారించడానికి కూడా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా సరే రోజుకి ఎన్నో చోట్ల ఇలాంటి డ్రగ్స్ అయితే పట్టుబడుతున్నాయని ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. సతీష్ కుమార్.